అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిగ్నల్ టీవీ వెంకటేష్. అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో ఎలా ప్రభావితం చూడబోతుంది? అసలు అల్లు అర్జున్ గారికి ఏపీ రాజకీయాల్లో ఎందుకు ప్రభావం చూపిస్తుంది? అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు అయితే ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావితం చూపిస్తుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా సందేహం రావచ్చు. అల్లు అర్జున్ గారు ఆయన ఫ్రెండ్కి సపోర్ట్ చేసిన మాట వాస్తవం, వాళ్ళ ఫ్రెండ్ వైసీపీలో ఉన్న మాట వాస్తవం. అందుకని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే కేవలం తన ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం వల్ల, ఆయన వైసీపీలో ఉండడం వల్లే మాత్రమే ఈ కుట్ర జరిగింది అని చెప్పేసి చాలా వరకు కూడా భావిస్తున్నారు. చంద్రబాబు గారికి తెలియకుండా, పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఈ అరెస్ట్ జరిగే సాధ్యమే లేదు అని చెప్పేసి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ భారీ ఎత్తులో మండిపడుతున్నారు అనమాట సోషల్ మీడియాలో. ఇది కేవలం ఒక కుట్రపూరితమైనదే జరిగింది అని చెప్పేసి నేషనల్ మీడియాలో కూడా డిబేట్లు జరుగుతున్నాయి. నేషనల్ మీడియాలో మన రేవంత్ రెడ్డి గారు అంటే ఒక హీరో అని చెప్పేసి ఆయన అనుకుంటారు అని చెప్పేసి నిన్న నేషనల్ మీడియాలో డిబేట్ నడిచింది, పెద్ద డిబేట్ నడిచింది. నేషనల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారు ఒక హీరో అవ్వాలి అని చెప్పేసి ఆయన ఒక ఇలా చేశారు. తీరా చూస్తే కట్ చేస్తే ఆయన ఒక అట్టర్ ఫ్లాప్ యాక్టర్ అని చెప్పేసి నేషనల్ మీడియాలో నిన్న డిబేట్లు చేయడం మనం అందరం కూడా చూసాం. చంద్రబాబు గారికి తెలియకుండానే పవన్ కళ్యాణ్ గారి అల్లుడైన అల్లు అర్జున్ గారికి ఇలా అరెస్ట్ చేస్తారా, అసలు జరగదు, జరిగే ప్రసక్తి లేదు అని చెప్పేసి అందరూ కూడా భారీ ఎత్తున మండిపడుతున్నారు. రేపు జమిలీ ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నందువల్ల ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిట్లో వస్తాయి కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మేము చెప్తాము, అసలు మా హీరో అక్కడ తప్పే లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అన్న భావనలోకి కూడా అందరూ వచ్చేసారనమాట. 2 రోజుల ముందే ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 రోజుల ముందే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకొని అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పేసి చెప్పినా కానీ వీళ్ళందరూ కూడా ఒక అల్లు అర్జునే దోషిగా చూపించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నిన్న అల్లు అర్జున్ గారు లాయర్ ఎవరైతే అల్లు అర్జున్ గారు లాయర్ కాదు, మన వైఎస్ఆర్సీపీ నుంచి లాయర్ వచ్చారనమాట. శిల్పా రవిచంద్రారెడ్డి గారికి సపోర్ట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఎప్పుడు ట్వీట్ వేయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేసి ఇలా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఎవరైతే రేవతి గారు చనిపోయారో రేవతి గారు చనిపోవడం అందరికీ కూడా బాధాకరం అని చెప్పేసి ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారనమాట. పేర్కొని ఇట్లా ఒక అల్లు అర్జున్ గారిని బాధ్యుడిగా చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మన ట్విట్టర్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దాని తర్వాత వెంటనే నిరంజన్ గారు రంగంలో దిగారు. రాజ్యసభ ఎంపీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ కూడా ఆయన టేకప్ చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు కూడా ఇక బెయిల్ రాదు అనుకున్న టైంలో ఆయన వచ్చేసి ఆన్లైన్లో జడ్జి గారితో డిస్కస్ చేసి హైకోర్టు నుంచి బెయిల్ అయితే ఇప్పించారనమాట. ఇంక వెళ్ళిపోతున్నారు అల్లు అర్జున్ గారు, చంచల్ కూడా జైలుకి వెళ్ళిపోయే టయానికి ఆయన అయితే బెయిల్ ఇప్పించడం జరిగింది. ఈ పాయింట్స్ పైనే అల్లు అర్జున్ గారు వస్తున్న టయానికి కూడా పోలీసులు అందరూ కూడా ఎవరు కూడా కింద లేరు, వాళ్ళంతా కూడా పైన ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో రేవతి గారు చనిపోయినప్పుడు పోలీసులు కూడా పైనుంచి వచ్చారు అని చెప్పేసి ఆ ఎఫ్ఐఆర్లో ఉంది. అంటే వాళ్ళు కూడా అల్లు అర్జున్ చూడడానికి అని చెప్పేసి పైకి వెళ్ళారు, కింద క్రౌడ్ని కంట్రోల్ చేయడంలో పోలీసులు లేరు అని చెప్పేసి క్లియర్ కట్గా కళాఖండిగా ఆయన చెప్పేశారు. పోలీసులు కూడా ఇంకొకటి కూడా, మన ఇండియాలో పోలీస్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే క్రికెట్ చూస్తూ ఉంటారు కానివ్వండి, క్రౌడ్ని పట్టించుకోరు అని చెప్పేసి చెప్తారు. అదే ఫారిన్ కంట్రీస్లో అయితే పోలీసులు క్రౌడ్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. మన పోలీస్ సిస్టమ్కి వాళ్ళ పోలీస్ సిస్టమ్కి ఉన్న డిఫరెన్స్ అది అని చెప్పేసి నిరంజన్ గారు నిన్న జడ్జి గారితో ఆయన చెప్పడం జరిగిందనమాట. ఈ పాయింట్స్తో అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చేసింది. ఖచ్చితంగా శిల్పా రవిచంద్రారెడ్డి గారికి మన అల్లు అర్జున్ గారు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి అదొకటి. అల్లు అర్జున్ గారు 1000 కోట్ల క్లబ్లోకి చేరారు అన్న వార్త జీర్ణించుకోలేక చాలామంది ఇలా చేశారని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు ఆర్మీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అల్లు అర్జున్ గారు ఆర్మీ ఇట్లా వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానివ్వండి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం కుట్రపూరితంగా జరిగింది అని చెప్పేసి సోషల్ మీడియాలో నేషనల్ మీడియాలో అల్లు అర్జున్ గారు లాయర్స్ అయితే నిన్న మాకు బెయిల్ వచ్చినా కానీ మీరు పంపించలేదు, తెల్లవారు వరకు ఉంచుకొని పంపించారు. దీనిపైన మళ్ళీ మేము కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పేసి అల్లు అర్జున్ గారి పర్సనల్ లాయర్స్ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఒక నైట్ మొత్తం బెయిల్ వచ్చినా కానీ, హైకోర్టు తీర్పు వచ్చినా కానివ్వండి, మీరు ఇట్లా ఉంచుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎవరైతే అల్లు అర్జున్ గారు లాయర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట.
మీరేమనుకుంటున్నారు? అసలు అల్లు అర్జున్ గారి ఎఫెక్ట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అల్లు అర్జున్ గారి ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది అని చెప్పేసి మీరు భావిస్తున్నారో మాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.